మీకు అర్జెంటుగా ట్రైనింగ్ విత్ జాబ్ కావాలా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వారంలో 6 రోజులు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకు 4.5 LPA నుంచి 6 LPA వరకు కంపెనీ వారిని ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మీకు 12 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు. వర్క్ చేసుకోవడానికి కూడా ల్యాప్టాప్ అనేది కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చిమంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినైతే నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ అయితే రాదు, ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకు 25,000 రూపాయల నుంచి అప్ టు 35,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. 12 నెలలు కంపెనీ వాళ్ళైతే అంటే పూర్తిగా 1 ఇయర్ మనకు కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకి ఆన్ ది స్పాట్లోనే మనకు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. కంప్లీట్గా మీకు స్కిల్స్ నేర్పించిన తర్వాతనే మీకు సో జాబ్లోకి అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మీరు అప్లికేషన్ ఫీజు కానీ జాబ్కి సంబంధించిన ఏ చిన్న ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ జాబ్ వేకెన్సీ వచ్చేసి నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఇండియా UHR సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సీకో కంపెనీ వాళ్ళు. సో అఫీషియల్గా జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఆఫీస్ లొకేషన్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా కంపెనీ వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. అలాగే కంపెనీలో స్టైఫండ్ కూడా అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే ఫ్రీగా ల్యాప్టాప్ అలాగే వైఫై కూడా సో కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. టోటల్గా చూసుకుంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా సో ఈ కంపెనీలో మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. అందులో వచ్చేసి స్టఫరింగ్ రిక్రూట్మెంట్ అంటే ట్రైనీకి సంబంధించింది, బిజినెస్ అనలిటిస్ట్ అండ్ ట్రైనీ, అలాగే ఇక్కడ చూసుకుంటే సేల్స్ ఆపరేషన్ అనలిస్ట్ ట్రైనీ, PAPC అండ్ కోఆర్డినేట్ ట్రైనింగ్, అలాగే వివిధ రకాలైనటువంటి ఏవైతే ఉంటాయో సో సాఫ్ట్వేర్ సంబంధించిన ఏవైతాయో అవన్నీ కూడా వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఎవరైతే 3 ఇయర్స్ నాన్ ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, BA, BBA అండ్ BA, BBM చదివినటువంటి అభ్యర్థులు సో ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ ఏ గ్రాడ్యుయేట్ 2023 అంటే 2023-24 పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే మిమ్మల్ని యాక్సెప్ట్ అయితే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మస్ట్ నాలెడ్జ్ MS ఆఫీస్ పైన మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీకు ప్రాపర్గా వచ్చి ఉంటేనే సో మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సో కంపెనీ వాళ్ళు మనకు స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఎటువంటి స్పామ్ అయితే కాదు. మిమ్మల్ని ఎవరైనా అప్లికేషన్ ఫీజు చెల్లించామంటే సో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ అప్లై చేసేటువంటి వాళ్ళు కూడా కింద నేను అప్లై చేశాను బ్రదర్ అని కూడా మెన్షన్ అయితే చేయండి. ఫర్దర్గా నాకు ఈ కంపెనీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తే సో మీకైతే నేను ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ అంతా కూడా సో లాస్ట్లో మీకు అప్లై అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 10వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్టర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో రిజిస్టర్ క్లిక్ చేసుకుని మీరు ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత సో మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. తర్వాత కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా మీరు రాంగ్ ఇస్తే ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా.